హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఎపిసోడ్ నెంబర్ 4. మీరు ఏవేవైతే క్వశ్చన్స్ అడిగారో వాటన్నింటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఆన్సర్స్ ఇస్తున్నాను. నేను సేల్స్ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో బెస్ట్ మాత్రమే నేను పిక్ చేశాను అండ్ వీటి గురించి మనం లైవ్కి వచ్చి మాట్లాడుకుందాం. అలానే వాటికి కంపారిజన్స్ కానివ్వండి, బెస్ట్ మొబైల్స్ కానివ్వండి అండ్ 10,000 to 1 lakh బెస్ట్ మొబైల్స్ కానివ్వండి, TWS గ్యాడ్జెట్స్ అన్నింటి గురించి డెడికేటెడ్ గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇంకా ఈ మధ్యలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే క్వశ్చన్స్ ఉన్నా నాకు కమెంట్స్ చేస్తూ ఉండండి. వాటిలో బెస్ట్ అనిపించిన టాపిక్ మాత్రం ఖచ్చితంగా డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఎప్పుడు చెప్పేదానే ఈ ఎపిసోడ్ లో మీరు చేసిన కమెంట్ కనుక డిస్ప్లే అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి #AskTarun అని చెప్పి మీ క్వశ్చన్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీకెండ్ పిక్ చేస్తాను. అండ్ కొత్తగా చూసారు కూడా మీకంటూ ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే #AskTarun కి డిస్ప్లే చేస్తున్నా, కమెంట్స్ లో మెన్షన్ చేసి మీకు క్వశ్చన్ అడగొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వాటి ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ స్పైడర్ మ్యాన్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, ఐఎమ్ ప్లానింగ్ టు బై OnePlus 13. OnePlus మొబైల్స్ లో గ్రీన్ లైన్ ఇష్యూ ఉందా? ప్లీజ్ టెల్ మీ. అదర్ దాన్ OnePlus 13 ఏదైనా ఆల్టర్నేటివ్ ఫోన్ ఉందా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసేలాగా అడుగుతున్నారు. OnePlus 13 బెస్ట్ డివైస్. స్టార్టింగ్ లో కెమెరాస్ రిలేటెడ్ దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ వాటన్నింటినీ ఫిక్స్ చేసిన తర్వాత కెమెరాస్ కూడా చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. పర్ఫార్మెన్స్ లో కానివ్వండి, బ్యాటరీలో కానివ్వండి, కెమెరాలో కానివ్వండి, డిస్ప్లేలో కానివ్వండి, వాట్ నాట్ ప్రతి ఒక్కటి దాంట్లో బాగుంటాయి. ఇంక మీరు అడిగిన గ్రీన్ లైన్ ఇష్యూస్ అంటారా? రీసెంట్ టైమ్స్లో వచ్చే మొబైల్ ఫోన్స్లో అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ లేవు. అంటే OnePlus పరంగా ఒకవేళ పర్లేదు, కరెంట్ పోయింది ఏమనుకోమాకండి, కొంచెం మీకు ఏమన్నా వీడియో అటు ఇటు అవ్వచ్చు, బట్ రికార్డ్ చేసేస్తున్నా. గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినా కానీ వీళ్ళు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. మీరు ఒకవేళ గ్రీన్ లైన్ వస్తే సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫిజికల్ డ్యామేజ్ ఏమి లేకపోతే ఫ్రీగా సర్వీస్ చేయించుకోవచ్చు. అండ్ ఆల్టర్నేటివ్ ఏది ఉందా అడిగితే ఆల్టర్నేటివ్ ఏం లేదు. మీకు iQOO 13 కనబడుతుంది పర్ఫార్మెన్స్ పరంగా, కానీ వైర్లెస్ ఛార్జింగ్ దాంట్లో ఉండదు. OnePlus 13 లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ వచ్చింది అండ్ కెమెరాస్ కూడా Hasselblad పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి iQOO 13 కంటే ఫార్ బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ మీకు OnePlus 13 లో వస్తుంది. సో నో అదర్ ఆప్షన్, గో విత్ OnePlus 13 ఇఫ్ యూ హ్యావింగ్ OnePlus 13 ఐడియా. సెకండ్ క్వశ్చన్ ఈశ్వర్ అడుగుతున్నారు. హాయ్ బ్రదర్, మా వైఫ్ కి అండ్ మై ఫాదర్ కి ఫోన్స్ కావాలి. వైఫ్ కేమో లుక్ అండ్ కెమెరా. లుక్ అండ్ కెమెరా అయితే మీరు వివో మొబైల్ పిక్ చేసుకోవచ్చు, అదర్ V50 కానీ లేకపోతే V50 or V60 ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు. ఫాదర్ కి అయితే బ్యాటరీ అండ్ బిల్డ్ క్వాలిటీ సామ్సంగ్ వెళ్ళిపోండి. సామ్సంగ్ లో బ్యాటరీ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ మూడోది ఫాదర్ అన్నారు కాబట్టి నేను సామ్సంగ్ పిక్ చేసా. మీరు యూత్ అట్లాంటి వాళ్ళు అనుకుంటే బెటర్ అదర్ బ్రాండ్స్ కలవచ్చు, రియల్మీ, iQOO, నథింగ్ ఇలాంటి బ్రాండ్స్ కలవచ్చు. బట్ ఫాదర్ అంటున్నారు కాబట్టి సామ్సంగ్ ఓల్డ్ ఈస్ బెస్ట్. మూడో క్వశ్చన్ మిథున్ అడుగుతున్నారు. బ్రో, అందరూ ఐఫోన్స్ తీసుకోవాలనుకుంటే 22nd నైట్ 12 AM కి తీసుకోవాలి, మళ్ళీ ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి. అలానే ఆండ్రాయిడ్ మొబైల్స్ లో కూడా అప్పుడే తీసుకోవాలా లేదా మార్నింగ్ కూడా తీసుకోవచ్చా? బెస్ట్ ఏంటంటే ఇప్పుడు S24 Ultra ఉంది, డీల్ ప్రైస్ లో వచ్చింది కాబట్టి మీరు ఓవర్ నైట్ అంటే 12 o'clock తీసుకోవడానికి ట్రై చేయండి. టైం దాటిపోతే దొరికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటున్నప్పుడే మీరు పిక్ చేసుకోవడం బెటర్. పొద్దున పూటకి ప్రైస్ పెంచే అవకాశం ఉంది అమెజాన్ వల్లే, సో బెటర్ నైటే తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ విశ్వేశ్వర్ రావు అడుగుతున్నారు. 30K లో బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ చెప్పు అని. అంటే ఇప్పుడు మీరు పిక్ చేసుకునే కంటే రేపు సేల్స్ టైంలో రివీల్ అవుతాయి కదా ఆఫర్స్ అన్ని, అప్పుడు మనం మాట్లాడుకోవడం బెస్ట్. ఇన్ఫాక్ట్ రియల్మీ GT7 కానీ అది ఇప్పుడు అరౌండ్ 35 పైన నడుస్తుంది, 35 to 40 మధ్యలో. అది కూడా 30 దగ్గరలో వచ్చేసిద్ది. అది Nord 5 ఇవన్నీ ప్రైసెస్ డ్రాప్ అవుతాయి. ఇప్పుడు కంటే కూడా నేను తర్వాత మాట్లాడడం బెటర్. బట్ స్టిల్ ఈ వీడియోలో చెప్పేసి అని అడిగితే మీరు 3 బకెట్ లిస్ట్ లో పెట్టుకోండి. ఒకటి iQOO Neo 10, మూడోది రియల్మీ GT7, మూడోది OnePlus Nord 5. ఈ 3 బకెట్ లిస్ట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది శ్రీను. బ్రో, నేను గేమ్స్ బాగా ఆడతాను అండ్ కెమెరా కూడా బాగా యూజ్ చేస్తా. S24 Ultra, OnePlus 13 మొబైల్స్లో ఏది బెటర్? OnePlus 13కి వెళ్ళటం బెటర్ మీరు S24 Ultra కంటే. ఎందుకంటే అడ్వాంటేజ్ కెమెరాస్లో బాగుంటుంది, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా S24 Ultraతో కంపేర్ చేస్తే OnePlus 13 బెటర్ పర్ఫార్మ్ చేయగలదు. బట్ స్టిల్ మీకు కెమెరాస్ కూడా బెటర్ ఉన్నాయి కాబట్టి OnePlus 13కి వెళ్ళండి. S24 Ultra 13 రెండింటిలో కంపేర్ చేస్తే నాకు 13 బెస్ట్ అనిపించింది. కానీ మీరు ఎప్పుడైతే సామ్సంగ్ డెక్స్, ఈ S Pen ఫీచర్స్ ఇవన్నీ యూస్ చేసుకుందాం అనుకుంటే మీకు నో అదర్ ఆల్టర్నేటివ్, బెటర్ గో విత్ సామ్సంగ్. నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ అండ్ మిస్సెస్ టెక్కీ అడుగుతున్నారు. హాయ్, ఐ నీడ్ అన్ ఆల్రౌండర్ ఫోన్ ఫర్ ఎవ్రీడే యూస్. మై బడ్జెట్ ఈస్ 25 to 30K. Extend my budget 35, it would help us would use for 5 years. Nord 5, Nord 4, GT6, but I got confused with. మీరు ఇప్పుడు చెప్పే ఏదైతే క్లీన్ UI కావాలి, డీసెంట్ మొబైల్ కావాలి, బేసిక్ యూసేజ్ కాల్స్ వాట్సాప్ అని అడుగుతున్నారు కదా, వీటిలో మీకు S25, S24 FE ఈ ఫోన్స్ వస్తున్నాయి. మీరు అడిగిన యూసేజ్లో అయితే క్లీన్ UI, బేసిక్ యూసేజ్, డీసెంట్ ఇనఫ్ అనుకుంటున్నారు కాబట్టి మీరు సామ్సంగ్ వెళ్ళిపోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ జూనియర్ రెడ్స్ అడుగుతున్నారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ 200K, థ్యాంక్ యూ. ఐఎమ్ ఆల్సో కమింగ్ విజయవాడ. 30K లో కెమెరా అండ్ గేమింగ్ మొబైల్ ఉంటే చెప్పు. 30K లో కెమెరా అండ్ గేమింగ్ OnePlus Nord 5, మీకు అక్కడ Nord 5 కొంచెం బాగుంది. iQOO Neo 10 కెమెరా అంత గొప్పగా ఉండదు, ఓన్లీ గేమింగ్ మాత్రమే బాగుంటుంది. సో Nord 5 అండ్ ఆఫర్స్ లో GT7 కూడా దగ్గరలో రావచ్చు, 30K దగ్గరలో రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రకాష్ అడుగుతున్నారు. బ్రో, మీకు ఎప్పుడైనా యూట్యూబ్ వద్దు, మనకి ఇంక ఇది సెట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు అని అనిపించిందా? ఇక ఇదంతా చాలు అనుకొని వీడియోస్ చేయడం ఎప్పుడైనా ఆపేశారా? వీడియోస్ చేయడం అప్పుడు ఆపలేదు, కాకపోతే ఇది మనకి సెట్ అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు అని చాలా మంది చెప్పారు. ఇది నీకు ఇంకా వర్కౌట్ అవ్వదు,
వేరే దాని మీద ఫోకస్ చేయని చెప్పి చాలా మంది చెప్పారు. అలాంటివి ఎప్పుడైతే ఎక్కువగా నాకు వచ్చినాయో ఆ టైంలోనే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నాకు ఎక్కడైతే డిస్కరేజ్ చేయడం, డిమోటివేట్ చేయడం ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో ఆ డే నుంచి నేను ఎక్కువ పని చేయాలని డిసైడ్ అయ్యి అక్కడ నుంచి నేను ఎక్కువ పని చేశాను. ఎవరైతే నేను డిస్కరేజ్ చేశారో వాళ్ళ వల్లే నేను ఎక్కువ పని చేశాను. వీడియోస్ చేయడం ఆపేయడం అయితే ఎప్పుడు నేను ఆపలేదు. చందు అడుగుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్, బ్రో బీబీడీ సేల్స్ లో 35 to 40K లో సేల్ ప్రైజెస్ లో బెస్ట్ ఫోన్ కెమెరా ఏది? బెస్ట్ కెమెరా ఫోన్ ఇది S24 ఆర్ Oppo Reno 14, T4 Ultra ఆర్ V60 అండ్ Pixel 9. ఉన్న అన్ని ఫోన్ల గురించి అడిగేసావు బ్రో. 35 to 40K లో ఫోటోస్ న్యాచురల్ గా కావాలనుకుంటే Pixel 9. ఇంక ఏ ఫోన్స్ పనిచేయవు. Pixel 9 మీకు ఒకవేళ ఫోటోస్ న్యాచురల్గా కావాలంటే, న్యాచురల్ మీరు కొనేంత వరకు న్యాచురల్ అనుకుంటారు కానీ కొనుక్కున్న తర్వాత మీకు నచ్చవు. చాలా డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ చేసిన తర్వాత Pixel 9 మీకు లాంగ్ టర్మ్ లో కెమెరాస్ పరంగా పర్టికులర్ పాయింట్ తర్వాత నచ్చవు. సో బెటర్ Reno 14 కానీ V60 కానీ పెట్టుకోండి. జైస్ పార్ట్నర్షిప్ Vivo V60 లో ఉంది. ఐ వుడ్ సజెస్ట్ బెటర్ Reno 14 కానీ V60 కానీ మీరు పిక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ వన్స్ అడుగుతున్నారు, Pixel 9 ఆర్ S24 ఆర్ S24 FE ఈ సేల్ లో బెస్ట్ చాయిస్ అవుతుందా అన్న? ఇవి కాకుండా 35K లో మంచి మొబైల్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయమని. 35K లో S24 FE ఈ మూడు మీరు పెట్టిన లిస్ట్ లో అయితే S24 FE తీసుకోవడం బెటర్ మీరు పెట్టిన లిస్ట్ ప్రకారం. ఇంకా బెస్ట్ మొబైల్స్ వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. వీటికంటే బెస్ట్ మొబైల్స్ చాలానే వస్తాయి. అవి సేల్ ప్రైజెస్ రివీల్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. నెక్స్ట్ మన్యం వెంకీలాక్స్ అడుగుతున్నారు, అన్న ఇది ఒక మంచి ఎపిసోడ్, నా సందేహం మొదటి మొబైల్ చెప్పన్న, మేము కూడా తెలుసుకుంటాం. మేము వాడిన మొదటి మొబైల్ అయితే Samsung Galaxy Star Dios, దాని తర్వాత Samsung Galaxy J2, తర్వాత J2 Prime, తర్వాత J7, తర్వాత J7 Max. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చింది కరెంట్. ఆల్మోస్ట్ జర్నీ మొత్తం సామ్సంగ్ లోనే జరిగింది. తర్వాత రియల్మీ వీటిలోకి స్విచ్ అయ్యాను. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూస్తున్నట్లయితే, కంటెంట్ నచ్చింది వర్తుందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs మన నెక్స్ట్ టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ సూపర్ మ్యాన్ అడుగుతున్నారు. అగైన్ నాకు స్పైడర్ మ్యాన్, ఇప్పుడు సూపర్ మ్యాన్. ప్రెసెంట్ మార్కెట్లో 30 to 35K లో చాలా మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. OnePlus Nord 5, Iqoo Neo 10, T4 Ultra, Poco F7, GD7. ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్, లైక్ గుడ్ కెమెరా, స్మార్ట్ రేటింగ్, క్లీన్ UI విత్ బెటర్ యూసేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోన్ చెప్పాలంటే, మీకు UI కావాలనుకుంటే మిగతా ఐకూలో UI నచ్చదు, వివోలో UI నచ్చదు, పోకోలో UI నచ్చదు, సామ్సంగ్ OnePlus నథింగ్, ఈ 3 UIs బాగున్నాయి. ఇప్పుడు చెప్పాక 30 to 35 అయితే మీరు చెప్పినట్టు UI బాగుండాలంటే ఇప్పుడు బెస్ట్ UI నాకు అనిపించింది సామ్సంగ్ UI తర్వాత OnePlus UI నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో సామ్సంగ్ లో సజెస్ట్ చేయమంటే S24 FE, OnePlus లో సజెస్ట్ చేయమంటే Nord 5. నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ ధనీష్ అడుగుతున్నారు, అన్న Vivo T4 Ultra వర్సెస్ Reno 14 విచ్ ఇస్ బెస్ట్ మొబైల్? T4 Ultra Reno 14 అడిగితే నాకు Reno 14 కొంచెం బెటర్ అనిపిస్తుంది. బట్ మీరు పెరిస్కోప్ లెన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే T4 Ultra లోనే పెరిస్కోప్ లెన్స్ ఉంది. Reno 14 మీకు 2x 3x లో బాగుంటాయి. T4 Ultra అంతకు మించి ఫోకల్ లెన్స్ 85-100mm ఫోకల్ లెన్స్ కూడా క్యాప్చర్ చేయగలదు. వీడియో రికార్డింగ్ అయితే T4 Ultra కంటే Reno 14 కొంచెం బెటర్ వీడియో రికార్డింగ్ ఉంటుంది, అది మాత్రం క్లియర్. సో మీ ప్రయారిటీని అర్థం చేసుకోండి. నాకైతే నేను Reno 14 బెటర్ ఎడ్జ్ ఉందని చెప్పని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, BBDCL లో S24 Ultra తీసుకోవచ్చా యూట్యూబ్ వీడియోస్ రికార్డింగ్ మరియు ఎడిటింగ్ కోసం? ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకా ప్రో మోడ్ ఉండేది దాంట్లో మీరు USB మైక్స్ అంటే ఏవైతే బ్లూ ఎయిటీ లాంటి USB మైక్స్ ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఆడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది, ఎడిటింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేసింది. కొంచెం వార్మ్ అవ్వచ్చు కానీ బెస్ట్ చాయిస్ అవుతుంది, తీసుకోవచ్చు మీరు S24 Ultra. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ మల్లాది అడుగుతున్నారు, Reno 14 వర్సెస్ Nord 5. Reno 14 తీసుకోవచ్చు. కెమెరాస్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్ని విధాలా నాకు Nord 5 ఉంటే కొంచెం బెటర్ Reno 14. నెక్స్ట్ బాలా లైఫ్, బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్ అండర్ 20K వివో స్మార్ట్ ఫోన్ చెప్పు బో ప్లీజ్. వివో స్మార్ట్ ఫోన్ మీకు అక్కడ Vivo T4 ఒకటే కనబడిద్ది ఈ సేల్స్ లో, అది కూడా T4 ఒకటే మీకు ఉంది అక్కడ. దానికంటే Moto G86 పవర్ తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్ యశ్వంత్ అడుగుతున్నారు, BBD సేల్స్ లో 35 to 40K లో పిక్సెల్ బెటరా, నథింగ్ ఫోన్ 3 బెటరా? 35K లో నథింగ్ వస్తే బెటర్ అని అడిగితే బెస్టే. అండర్ 35K ఇంకా బెస్ట్ అయితే అండర్ 30లో అసలు రాదనుకునేది వేరే విషయం. అండర్ 35 లో వస్తే నథింగ్ ఫోన్ 3 తీసుకోవచ్చు. నెక్స్ట్ తేజ్ ఆ క్వశ్చన్, అన్న న్యూ మొబైల్ కొని ఓల్డ్ మొబైల్ నుండి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా, ఈ ప్రాసెస్ లో ఏమైనా మాల్వేర్ ఆర్ వైరస్ ఎనీ అదర్ ఇష్యూస్ ఓల్డ్ మొబైల్ నుంచి న్యూ మొబైల్ కూడా వస్తాయా? ఫోన్ క్లోన్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఆబ్వియస్ గా మీరు ఫోన్ టు ఫోన్ క్లోన్ చేశారనుకుంటే మాత్రం వైరస్ మాల్వేర్ కూడా వచ్చేస్తుంది. థర్డ్ పార్టీ యాప్ కింద అంటే మెనూలో చూపించకుండా హిడెన్ యాప్ కింద ఇన్స్టాల్ అయిపోయి ఉండిద్ది. సో ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అన్ని ఫోన్ క్లోన్ లో మిర్రర్ లాగా దాంట్లో రెప్లికేట్ అయిపోతాయి. సో అక్కడ వైరస్ మాల్వేర్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ సాయి మనీ అడుగుతున్నారు, iQOO 13 ఆర్ iPhone 16 ఆర్ OnePlus 13. మెయిన్ ప్రియారిటీ వాస్ గేమింగ్ అండ్ కెమెరా ఫర్ వీడియోగ్రాఫ్. ఇక్కడ 2 ఆప్షన్స్ కింద పెట్టుకోండి. iQOO 13, OnePlus 13 ఎప్పుడైతే ఫ్రేమ్ బై ఫ్రేమ్ పక్కకి వస్తాయో అప్పుడు iQOO 13 ఈజీగా మనం తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు. OnePlus 13 బెటర్ పర్ఫార్మ్ చేసేది iQOO 13 తో కంపేర్ చేస్తే. స్లైట్ చేంజ్ గేమింగ్ లో కొంచెం బెటర్ మేబీ iQOO ఉండొచ్చేమో, కానీ కెమెరాస్ విషయంలో ఆబ్వియస్ గా OnePlus డామినేట్ చేసింది. సో మీరు ఇక్కడ iPhone 16 కి OnePlus 13 కి క్లారిటీ తెచ్చుకోండి. గేమింగ్ అండ్ కెమెరా ఫర్ వీడియోగ్రఫీ అడుగుతున్నారు. కెమెరా ఫోటోస్ పరంగా OnePlus మీకు మంచిగా హ్యాండిల్ చేసిద్దేమో, కానీ iPhone 16 కంటే బెటర్
ఐక్యూ ఇవ్వదు, OnePlus ఇవ్వదు, వీడియో డిపార్ట్మెంట్. సో మీరు ఎప్పుడైతే వీడియోస్ అన్నారో ఇంకా కేసు కొట్టేసినట్టే. iPhone 16 ఐఫోన్ ని మించిన ఫోన్ లేదు వీడియోస్ డిపార్ట్మెంట్ లో. కెమెరాస్ పరంగా ఆండ్రాయిడ్ రూల్ చేస్తుంది ఇప్పుడు, బట్ వీడియోస్ పరంగా మాత్రం ఐఫోన్ విల్ రూల్ ద గేమ్. నెక్స్ట్ రైజింగ్ స్టార్ క్రిష్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కి లిక్విడ్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కి డిఫరెన్స్ చెప్పండి. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అంటే మీకు ఒక థిన్ లేయర్ ఉంటుంది. మోస్ట్లీ గ్రాఫైట్ షీట్ ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. 7000 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పి మేము వింటూనే ఉంటాం. సో ఆ గ్రాఫైట్ షీట్ బ్యాక్ ప్యానల్ కతుక్కొని ఉంటుంది, ఏ ప్లాస్టిక్ డిప్ ఉంటుంది దానికి అతుక్కొని ఉంటుంది. బయట నుంచి గాలి వచ్చినప్పుడు కానీ బయట టెంపరేచర్స్ ని బట్టి ఆ గ్రాఫైట్ షీట్ ఏదైతే ఉందో అది ప్రాసెసర్ ని అండ్ మొబైల్ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, తగ్గిస్తూ ఉంటుంది, టెంపరేచర్ తగ్గిస్తూ. లిక్విడ్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఏంటి, ఆ గ్రాఫైట్ షీట్ ప్లేస్ లో లిక్విడ్ స్ట్రిప్ ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్సీడ్ అవుతుందో ఆ లిక్విడ్ అనేది మొత్తం ఫోన్ బ్యాక్ ప్యానల్ ఆల్మోస్ట్ ఏదైతే వాళ్ళు ఏరియా ఎంచుకొని ఉంటారో ఆ ఏరియా మొత్తం స్ప్రెడ్ అయ్యి బయట ఉన్న టెంపరేచర్ తో లోపల ఉన్న ఫోన్ కాంపోనెంట్స్ అన్నింటినీ కూల్ చేస్తూ ఉంటుంది. అది మెయిన్ డిఫరెన్స్. రెండింటిలో ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే లిక్విడ్ ఛాంబర్ కూలింగ్ సిస్టమే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండ్ కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్ కూడా ఈ లిక్విడ్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్. అందుకే మోస్ట్లీ లిక్విడ్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేయరు, వేపర్ తక్కువ అయిపోతుంది కాబట్టి గ్రాఫైట్ షీట్ వేసి మేనేజ్ చేస్తుంటారు. నెక్స్ట్ రామకృష్ణ వాళ్ళు అడుగుతున్నారు X200 FE అండ్ iQOO 13 ఈ రెండు అప్రాక్సిమేట్ గా సేమ్ ప్రైస్ లో ఉన్నాయి. ఇట్ ఇస్ బెటర్ అండ్ పర్టికులర్ గా వీడియో రికార్డింగ్ ఎందులో బెటర్ ఉంటుంది. ఇఫ్ వితౌట్ Zeiss ఈ రెండు మొబైల్స్ ఒకేలా పర్ఫార్మ్ చేస్తాయా కెమెరా డిపార్ట్మెంట్ లో. X200 FE iQOO 13 ఫ్లాగ్షిప్ సెన్సార్ అయితే iQOO 13 లో ఉంది, బట్ స్టిల్ Zeiss పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి కెమెరాస్ పరంగా X200 FE ని మనం తక్కువ అంచనా వేయలేం. కానీ నేను రెండు డివైస్ యూస్ చేశాను కాబట్టి చెప్తున్నా, రెండింటిలో డీటెయిల్స్ పరంగా మాత్రం iQOO 13 బెటర్ డీటెయిల్స్ స్కోర్ చేసింది అండ్ ఒకే ప్రైస్ లో వచ్చినప్పుడు వాల్యూ ఫర్ మనీ ఫోన్ iQOO 13 అవుతుంది. X200 FE తో కంపేర్ చేస్తే iQOO 13 వాల్యూ ఫర్ మనీ ఫోన్. నెక్స్ట్ ద డీల్ డ్రాగన్ అడుగుతున్నారు, తరుణ్ బ్రో నేను రియల్మీ GT6 తీసుకుందాం అనుకుంటున్నా ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ విచ్ ఇస్ బెటర్. రియల్మీ GT6 ఇంక ఇప్పుడు కొనుక్కోవడం అనవసరం అనేది నా ఒపీనియన్. బెటర్ రియల్మీ GT7 కి వెళ్ళిపోండి, మీకు అరౌండ్ 30,000 వచ్చింది. GT7 పిక్ చేసుకోండి, ఇంకా GT6 వద్దు. ఒకవేళ మీరు లేదు నాకు GT6 కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేయండి, ఎందుకంటే అమెజాన్ ఎక్స్క్లూసివ్ అయితే కాదు రియల్మీ. అండ్ రియల్మీ GT6 సిరీస్ యాక్చువల్లీ వాళ్ళు లాంచ్ చేసిన కూడా ఫ్లిప్కార్ట్ లోనే, సో బెటర్ ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకోండి. నెక్స్ట్ అభి అడుగుతున్నారు నాయిస్ క్యాన్సిలింగ్ అండ్ బెటర్ మ్యూజిక్ క్వాలిటీ ఉండే TWS బడ్స్ అరౌండ్ 2K అండ్ 3K. 2K లో అయితే కష్టం, కానీ 3K లో అయితే OnePlus Nord 2 Pro నో OnePlus Nord 2 ఏవో ఉన్నాయి. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, లేదా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ TWS తీసుకో, OnePlus నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ నాని ప్రణయ్ అడుగుతున్నారు, నా వాటర్ రెసిస్టెన్స్ మొబైల్స్ వన్స్ రిపేర్ కి ఇస్తే వాటర్ రెసిస్టెన్స్ పోవడానికి ఛాన్స్ ఉందా. ఎప్పుడైతే మీరు సీల్ చేసిన ఫోన్ ని బ్యాక్ ప్యానల్ ఓడదీయడం కానీ మళ్ళీ అతికించడం కానీ చేస్తామో, పర్ఫెక్ట్ గా మెషిన్ చేసినంత పర్ఫెక్ట్ గా ఒక మనిషి చేయలేడు కాబట్టి ఖచ్చితంగా అది రిపేర్ చేసిన పర్సన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ సరిగ్గా క్లోజ్ చేయకపోయినా సరిగ్గా సీల్స్ చేయకపోయినా వాటర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వన్స్ ఓపెన్ అయిన ఫోన్ అయితే మీరు వాటర్ రెసిస్టెన్స్ కింద ఇంకా కన్సిడర్ చేయడం తగ్గించేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ లేదు, అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ 20+ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తున్నా. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన Q&A ఎపిసోడ్ 4. ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద #AskTarun అని చెప్పి మీ క్వశ్చన్ ని కమెంట్ చేయండి. ఖచ్చితంగా అది వాల్యుబుల్ క్వశ్చన్ అయితే మాత్రం సేమ్ ఇలానే మీ కమెంట్ డిస్ప్లే చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మేము ముందు తిరిగి వస్తా. అంటే సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.